చేసి తను పెర్ఫార్మెన్స్ తోటి ఆ సినిమా హీరోని ఎవరైతే పెద్దని మోటివేట్ చేసే విధంగా ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేయటం కానీ ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన తీరు కానీ చాలా అద్భుతం. అలాగే ఒక హుందాతనంతో శివరాజ్ కుమార్ ఎందుకు పెట్టారా ఏముంటుంది అనుకుంటే కనుక చరణ్ లాంటి ఆర్టిస్ట్ని మీద అజమాయిషీ చేసేవాడు ఎవరైనా ఉండాలి అంటే వాడికి ఒక స్టామినా ఉండాలి, ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి. అందుకనే శివరాజ్ కుమార్ నాకు సోదరుడు సమానం. తను తీసుకుని ఈ సినిమాలో హుందాతనంతో తన డిగ్నిఫైడ్గా తను చేసి ఈ క్యారెక్టర్ నిండుదనం తీసుకొచ్చాడు. అలాగే తన అందచందాలతో ఆనాడు మా శ్రీదేవి తన అందాలతోటి సాంగ్స్ తోటి అమ్మాయి అలరించింది. అండ్ దాని తర్వాత ప్రతి నటులకు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఆ టెక్నీషియన్స్కి వస్తే కనుక రెహమాన్ గారిని ప్రథమ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు, ఏమిటి ఒప్పించాడు, నువ్వు ఏ భాషతో మాట్లాడేవని మాట్లాడుతున్నాం. కానీ ఒక మంచి కంటెంట్ ఉంటే కనుక